సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను ఎన్టీఆర్ ట్రస్ట్ CEO రాజేంద్ర కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా. సార్ ఫస్ట్ యూ స్టార్ట్. అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా మేడం భువనేశ్వరి గారికి ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన మీడియా పర్సన్స్ అందరికీ మరియు ఇవాళటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తమన్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి కార్యక్రమం గురించి మన యాంకర్ గారు మీకు చెప్పారు. నేను చెప్పేది ఎక్కువ లేదు ఈ ట్రస్ట్ గురించి. కాకపోతే ఒకటే ముక్క చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి కూడా అన్న ఎన్టీ రామారావు గారి బిగ్గెస్ట్ ఫ్యాన్. ఉద్యోగంలో చేరాను, రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఆ మహానుభావుడి పేరు మీద ఉన్న ట్రస్ట్కి CEOగా రావడం నాదెంతో మహాభాగ్యం అనుకుంటున్నాను నేను. అదేవిధంగా ఆయన యొక్క సుపుత్రి మేడం భువనేశ్వరి గారు ఇదే ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా పనిచేయటం, ఆవిడతో పనిచేస్తూ గత 6 సంవత్సరాలుగా నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ చారిటీ అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, మనం చేసే చారిటీ ప్రతి ఒక్క నయా పైసా ఇచ్చే దాతలు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం, అది చివరి వరకు వెళ్తుందా లేదా అనేది రెగ్యులర్గా చూడటం, మానిటర్ చేయటం అనేది నేను నేర్చుకున్న విషయం. ఇక్కడ మేడం ఎప్పుడు కూడా మానవతా దృక్పథంతో ఎన్టీఆర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే దాన్ని ముందు మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా టు ద లాస్ట్ మ్యాన్ మనం రీచ్ అయ్యి వాళ్ళకి విద్య అనుకోండి, వైద్యం అనుకోండి, విపత్తులు అనుకోండి, లేదా మహిళా సాధికారిత, ఈ అన్ని రంగాల్లో కూడా అందరికంటే ముందుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి కొన్ని రంగాల్లో కొన్నిసార్లు ప్రభుత్వం కంటే కూడా ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ వచ్చి వాలంటీర్స్ ద్వారా, దాతల ద్వారా ప్రజలకి సహాయం అందించింది. అదేవిధంగా ఇక ముందు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతి చోట ప్రజలతో మేము సైతం మీతో ఉంటామంటూ ముందుకి మేడం భువనేశ్వరి గారి నేతృత్వంలో ఈ ట్రస్టు మరిన్ని కార్యక్రమాలు చేపడుతుంది. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మిగతావన్నీ కూడా ఇప్పుడు మేడం గారు, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చింది మేడం గారు చెప్పేది వింటాను కాబట్టి మరి ఒక్కసారిగా ఇక్కడ వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ రాజేంద్ర కుమార్ గారు. థ్యాంక్ యూ.